ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న కపుల్ అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వస్తున్న కపుల్ చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఇది. అంటే వాళ్ళిద్దరూ మీట్ అయిన తర్వాత ఫ్లూయిడ్ అనేది కిందకి లీక్ అయిపోతుంది, అలా అవుతే ప్రెగ్నెన్సీ వస్తుందా అని చాలా డౌట్స్ ఉంటాయండి. అండ్ కాల్స్ చేసి మరి అడుగుతారు ఈ డౌట్, ఇలా అవుతుంది సో మేము ప్రెగ్నెంట్ అవుతామా అంటే, యూజువల్ గా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీలో మేము టైమ్లీ ఇంటర్ కోర్స్ చెప్తాము. సో అప్పుడు వాళ్ళకి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే ఇది, అంటే ఫ్లూయిడ్ ఎప్పుడైతే లీక్ అవుతుందో వాళ్ళకి అపోహ ఉంటుంది ఈ ప్రెగ్నెన్సీ రాదేమోనని. అలా ఏమి ఉండదండి. నార్మల్ గా ఫ్లూయిడ్ అంటే మీరు కలిసినప్పుడు ఫ్లూయిడ్ సెమెన్ లో ఫ్లూయిడ్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ నుంచి స్పర్మ్స్ మాత్రమే మీ యూటర్స్ లోకి స్విమ్ అవ్వగలం. మిగతా ఫ్లూయిడ్ అంతా కిందకి లీక్ అవ్వాల్సింది, దానికి వేరే దారి లేదు, పైకి వెళ్ళే ఛాన్సే లేదు. సో ఎప్పుడైతే ఆ వెజైనాలోకి సెమెన్ అనేది డిపాజిట్ అవుతుందో దాని నుంచి స్పర్మ్ మాత్రమే స్విమ్ చేసుకుంటూ గర్భసంచికి ఎంటర్ అవుతుంది, అలాగే ట్యూబ్స్ కి వెళ్ళి ఎగ్ మీట్ అవుతుంది. సో మిగతా ఫ్లూయిడ్ అంతా కామన్ అండి బయటికి రావడం. సో మీరు లీక్ అయిపోతుంది కాబట్టి మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని మాత్రం అనుకోకండి, అది దాంట్లో ఏమీ నిజం లేదు. సో దానికి ఎక్కువ వరి అయిపోకండి. అండ్ చాలా సార్లు ఇదే డౌట్ తో మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో డెఫినెట్ గా దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం.